బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. మనిషికి అంటే ఒక్కొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను, లేదంటే బెస్ట్ స్పీచ్ ఇస్తాను, లేదా ఒక మంచి మార్క్స్ తీసుకొని వస్తాను, లేదా ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొడితేను, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ అయితేను పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి జ్ఞానం ఉంది, ఆ మెచ్యూరిటీ కూడా వచ్చేసిందని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇంకా పీక్ పర్ఫార్మర్లోనే చూస్తారు తప్ప ఇంకొక దానికి చూడనమాట. ఆ క్యాలిక్యులేషన్స్లో నిజంగా ఒక జ్ఞానం ఉంది అని అనుకున్నప్పుడు నిజంగా మనిషికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉందని అనుకోవాలా? ఎలా చూడాలి దాన్ని? అంటే వాళ్ళతో కంపేర్ చేసి వేరే వాళ్ళని హింసించుకు తింటారు చాలామంది. అంటే వాడు ఇలా ఉన్నాడు, అలా అయ్యాడు, ఇదిలా అయ్యాడు, అలా అయ్యాడు అని చెప్పేసి. ఇప్పుడు వాడిని పరిపూర్ణమైన జ్ఞానిలా చూడాలా? ఎలా చూడాలి? నాగరాజు, మనిషి చదివే చదువులు, సర్టిఫికెట్లు, క్వాలిఫికేషన్లు, పొందే పట్టాలు ఇవన్నీ జీవితంలో ఒక పార్శ్వం మాత్రమే. చదువు చాలా ఇంపార్టెంట్. జ్ఞానం పొందాలంటే చదువు ఒక ప్రధానమైన మార్గం. కానీ చదువు మాత్రమే పూర్తి పరిజ్ఞానం అని అనడానికి లేదు. అంటే చాలామంది ఒప్పుకోరేమో, ఇప్పుడు చదువుకోవాలని తల్లిదండ్రులు అందరూ చెప్తుంటారు, బాగా చదువు, మంచి ర్యాంకులు తెచ్చుకో, మంచి సీటు తెచ్చుకో, మంచి జాబ్ తెచ్చుకో అని. కానీ కేవలం చదువు అన్నది 100%లో 30% మాత్రమే మనిషి జీవితంలో సక్సెస్ అయినట్టు లెక్క. అది కూడా నువ్వు ఉన్నత చదువుల్లో అన్నిట్లోనూ రాణిస్తే. దీన్ని ఐక్యూతో పోలుస్తాం. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్. మనిషి చదవటం, చదివిన దాన్ని గుర్తుకు తెచ్చిన దాన్ని ఎగ్జామ్లో రాయటం, ఎగ్జామ్లో రాసిన తర్వాత తనకు అనుకున్నన్ని మార్కులు సంపాదించడం, ఇవన్నీ మెమొరీకి సంబంధించినవి. ఆ జ్ఞానం కలిగి ఉంటే వాళ్ళ ఐక్యూ బాగున్నట్లు లెక్క. అయితే ఐక్యూ బాగుంటే జీవితం బాగున్నట్టా కాదా అంటే చెప్పలేం. దెర్ ఈజ్ వన్ మోర్ క్యూ, దట్ ఈజ్ ఈక్యూ. అయిని ఎమోషనల్ కోషెంట్ అంటారు. అంటే మనిషికి ఐక్యూతో పాటు ఎమోషనల్ కోషెంట్ ఎప్పుడు ఉందో అందులో ఉన్న అంశాలు సెల్ఫ్ అవేర్నెస్. మనం చదివే ఏ చదువులోనూ, ఏ పుస్తకాల్లోనూ మన స్వీయ పరిజ్ఞానం గురించి, మన గురించి మనం తెలుసుకోవడం గురించి ఎక్కడా ఉండదు. ఇతరులతో మనం ఎట్లా మాట్లాడాలి, సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉండాలి, కోపాన్ని ఎట్లా అంచుకోవాలి, భావోద్వేగాలను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళున్న మూడ్ను బట్టి మనం ఎలా మాట్లాడాలి, ఇట్లాంటి విషయాలన్నీ మనకు చదువులో దొరకవు. మనకు ఎంతసేపు చదువులో మెమరీ మీద ఆధారపడి ఎగ్జామ్స్ రాస్తే, దాంట్లో ర్యాంకులు రాస్తే ఆ ఐక్యూ బాగున్నట్టు కొలుస్తాం. కానీ ఈక్యూ అంటే మీ సామాజిక సంబంధాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి, మీరు సమాజంలో గౌరవాన్ని పొందడానికి క్వాలిఫికేషన్స్తో పాటు మీ ప్రవర్తన ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈక్యూ. దిస్ ఈజ్ ఎమోషనల్ కోషెంట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగము. భావోద్వేగపు ప్రజ్ఞ మీకు ఎప్పుడైతే ఉంటుందో అందులో మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, ఇతరులను తెలుసుకోవడం, సామాజికంగా ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడం, ఇట్లాంటి విషయాలు చాలా అవసరం. చాలామంది మనం చూస్తుంటాం నారాజు, ఎంత చదువుకున్నా సరే బంధువుల్లో ఎవరిని కలవరు, ఎవరితో మాట్లాడరు, దూరంగా ఉంటారు, డిగ్నిటీని మెయింటైన్ చేస్తారు, చివరికి ఒంటరిగా ఒక్కరే బతుకుతూ ఉంటారు, వాళ్ళ డిగ్నిటీకి ఎవరిని దగ్గరికి రానివ్వరు. ఇలాంటి విషయాల్ని మనం చూసినప్పుడు కేవలం చదువు ఒకటే మనిషి సక్సెస్ని కానీ, మనిషి పరిజ్ఞానాన్ని కానీ నిర్ణయించదు అని తెలుస్తుంది. కానీ ఈ రెండింటితో పాటు ఇంకో క్యూ ఉంది నారాజ్, దట్ ఈస్ 3 క్యూ. అది మొత్తం 3 క్యూలు అయితే ఐక్యూ, ఈక్యూతో పాటు ఎస్క్యూ అని ఉంది. ఎస్క్యూ ఈజ్ అంటే స్పిరిచువల్ కోషెంట్. మనిషికి కాస్త ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా చాలా అవసరం. ఇప్పుడు ఇంటెలిజెంట్ కోషెంట్ ఏం చేస్తుందంటే ఎంత బాగా చదువుకున్నాడు, జ్ఞానం ఎంత ఉంది అనేది చెప్తుంది. ఎమోషనల్ కోషెంట్ ఏం చెప్తుందంటే ఈ జ్ఞానాన్ని తన జీవితంలో అప్లై చేసి మనుషులతో కలిసిపోయి సమాజంలో ఒక గుర్తింపును పొందడానికి ఎంత ఉపయోగపడుతుందో చెప్తుంది ఈక్యూ. ఎస్క్యూ ఈ మనిషి సమాజంలో తన బాధ్యతను గుర్తు చేసి ఎదుటివాడి పట్ల మర్యాదను, గౌరవాన్ని ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరిని సమానంగా చూడగలిగే ఒక జ్ఞానాన్ని కలిగించేది స్పిరిచువల్ కోషెంట్. అసలు మనిషికి సంతోషం అంటే ఏంటి, తృప్తి అంటే ఏంటి, కృతజ్ఞత అంటే ఏంటి, ఒకరు బాధ పెడితే వాళ్ళని క్షమించడం అంటే ఏంటి, ఇట్లాంటి వివరాలన్నీ, ఇట్లాంటి విషయాలన్నీ, ఇట్లాంటి జ్ఞానం అంతా మనకు ఎస్క్యూలో దొరుకుతుంది. సో మనిషి పరిపూర్ణంగా ఉండాలి అని అంటే ఈ 3 క్యూస్
ఏవైతే ఉన్నాయో ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ సమానంగా ఉన్నప్పుడు మనిషి అన్స్టాపబుల్గా సమాజంలో ముందుకెళ్తాడు. ఓకే. ఇప్పుడు కేవలం మన సమాజంలో మనం చూస్తున్నది చాలామంది తల్లిదండ్రులు కేవలం చదువు మీద దృష్టి పెట్టమన్నప్పుడు చాలామందికి బాగా చదువుకున్న పిల్లలకి మీరు కొంతమంది చూస్తే నిజంగా బయట ఎట్లా వ్యవహరించాలో తెలియదు, బంధువులను ఎట్లా పలకరించాలో తెలియదు, ఒక ఫంక్షన్లో ఎవరినైనా ఎట్లా వాళ్ళతో మాటలు కలపాలో తెలియదు. ఇట్లాంటి విషయాలు ఉన్నప్పుడు మీరు దాన్ని కంప్లీట్ సక్సెస్ అని చెప్పలేం, మార్కులు, ర్యాంకులు. కాబట్టి ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూని సంపూర్ణంగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అందులో ప్రవేశం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం కంప్లీట్ మ్యాన్ లాగా మనకు గుర్తింపు ఉంటుంది. సో ఆ 3 క్యూస్ గుర్తింపుతోనే సంపూర్ణంగా మనల్ని మనం కూడా గుర్తించుకుంటాం. దట్ ఈస్ ఇందాక పరిజ్ఞానం అన్నావు కదా, ఆ పరిజ్ఞానం ఈ 3 జ్ఞానాలు ఉన్నప్పుడు, ఈ మూడిటికి సంబంధించి ప్రవేశం ఉన్నప్పుడు అప్పుడు దాన్ని మనకు పరిజ్ఞానం అంటాం. మనకు కావాల్సిన జీవితానికి అవసరమైనవి అన్ని రకాలైన విషయాలు తెలుసుకునే అవకాశం ఉన్న ప్లాట్ఫామ్ అది. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ క్యూస్ ఏవైతే ఉన్నాయో 3 క్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కలగలిపితేనే పూర్తి మనిషి కింద మనం కన్సిడర్ చేస్తామనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా స్టేజ్ మీద పద్ధతిగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఆయన దగ్గర బోల్డ్ నాలెడ్జ్ ఉందనుకోండి, బట్ ఆ నాలెడ్జ్ ఆ స్పీచ్ వరకు మాత్రమే అనేటువంటి విషయం తెలియదు చాలామందికి. కొంతమంది పీక్ పర్ఫార్మర్స్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, అరే అసలు వాడి దగ్గర మామూలుగా లేదు స్టఫ్, అందుకే వాడు ఇలా రాటు దిలిపి ఇలా తయారయ్యాడని చెప్పేసి అంటారు. బట్ అతని దగ్గర మీరు చెప్పినట్లు స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఎమోషనల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అండ్ కొంతమందిని మనం చూస్తూ ఉంటామండి, అంటే స్కూల్స్ కాలేజెస్లో బాగా చదువు దాని తర్వాత జాబ్ తెచ్చుకుని ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి వచ్చేసిన తర్వాత అది ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ కింద కన్సిడర్ చేసి చూడాలి తప్ప దాని కంపారిజన్ నాలెడ్జ్ తోటి చూసి చాలామంది అంటే ఆ స్థాయిలో మనోడు ఉన్నాడు, ఈ స్థాయిలో మనోడు ఉన్నాడు అని చెప్పేసి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని తొక్కేసేసుకుంటారు. మన ఇళ్ళలో మనమే చూస్తూ ఉంటాం. సో అటువంటి వాళ్ళకి ఈ వీడియో మాత్రం ఒక లెసన్ అని చెప్తాను నేను. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం అలా స్ప్రెడ్ చేయకపోతే లైఫ్ని సంపూర్ణంగా ఆస్వాదించలేం. కేవలం చదువులో మునిగిపోయి చదువు అయిపోయిన తర్వాత జీవితం అర్థం కాక తికమక పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడిటి పట్ల ప్రవేశం కలిగి ఉండడం చాలా అవసరం. పెద్దలు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళే విజ్ఞానవంతులుగా మనం సమాజంలో గుర్తిస్తాం. నాకు దీని మీద పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటే ఇది పార్ట్ 1 అయితే పార్ట్ 2, పార్ట్ 3 అని చేయాలని సార్. ఈచ్ క్యూ మీద తప్పకుండా చేద్దాం. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది విజువలైజేషన్ క్లాస్ బేసిక్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కెరీర్లో లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విజువలైజేషన్ క్లాస్ని అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది బేసిక్ క్లాస్ అని చెప్పేసి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, అండ్ కొంతమంది అపాయింట్మెంట్ తీసుకుని పర్సనల్గా కలుద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు టైం ఇస్తారా? కలుస్తున్నాం నారాజు, వాళ్ళకి టైం ఇస్తున్నాం, అపాయింట్మెంట్ ఇస్తున్నాం. చాలామంది నేరుగా కలుస్తున్నారు, అంటే అటెండ్ అయిన వాళ్ళు కూడా. సో ఈ ప్రోగ్రామ్ బేసిక్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలని అనుకున్న వాళ్ళు ఏప్రిల్ 20వ తేదీన విజువలైజేషన్ బేసిక్ క్లాస్ జరుగుతుంది. అసలు ఈ విజువలైజేషన్లో లైఫ్ పట్ల ఉన్న ఇందాక మనం మాట్లాడిన ఎమోషన్స్ కానీ, లైఫ్ పట్ల పూర్తి అవగాహన కానీ, లైఫ్ డైరెక్షన్ వెళ్తున్న డైరెక్షన్ని తను అనుకున్న డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన మార్గాలు కానీ తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ బేసిక్ క్లాస్ అటెండ్ అయినప్పుడు ఇట్స్ అ కంప్లీట్ లైఫ్ అంటే ఏంటనేది యూ కెన్ సీ దట్. ఏప్రిల్ 20వ తారీఖు మీరు గనక బేసిక్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని రామ్ గారిని కలవాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. జీవితంలో మీరు అనుకునేటువంటి విషయాలు ఏదున్నా సరే మీరు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళకి మీకు ఒక గైడ్, కోచ్, మెంటర్ అవసరం చాలా ఉంటుంది. మనం అనుకుంటాము అందరూ అలా ఉండే వచ్చారా అని అంటే ఒకప్పుడు అన్ని డిస్ట్రాక్షన్స్ కానీ అంత బయట ఇన్ఫ్లుయెన్సెస్ కానీ లేవు. మన ఇంట్లో అమ్మమ్మ తాతయ్య చెప్పేటువంటి అనుభవాలు ఉండేవి కాబట్టి దాని నుంచి బయటపడు. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరిది ఇండివిజువల్ లైఫ్ అయిపోయింది, ప్రైవేట్ లైఫ్ అయిపోయింది. అండ్ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానికి ప్రతి చోట మనం చూసిన సమస్యగానే కనిపిస్తుంది. ఆ సమస్యల సొడిగుండం నుంచి మీరు బయటపడాలి అనుకున్నా, మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి అనుకున్నా కూడా రామ్ గారి విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అయితే మీకు క్లారిటీ డెఫినెట్గా వస్తుంది. ఆల్రెడీ చాలామంది అచీవ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మీకు కూడా ఒక మంచి అవకాశం. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, విజువలైజేషన్, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.
ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.